ఈ ఏడాది ఆరంభంలో పట్టుదల సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు తమిళ కథానాయకుడు అజిత్. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ మరోసారి థియేటర్లకు వచ్చారు. పుష్ప 2 విజయం తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మరో భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమాకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్, అజిత్ సరసన నటించి మెప్పించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ జంట కలిసి వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా మొదటి రోజు థియేటికల్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. రెండో రోజు, మూడో రోజు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. మరి నేడు 4వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకసారి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. ఈ సినిమాకు అజిత్ 130 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ సౌత్ ఇండియాలో వైరల్ అయింది. సో సౌత్లో ఇప్పటికే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోల జాబితాలో ఆయన కూడా చేరారు. ఇక అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం మొదటి రోజు 70 కోట్ల వరకు తీసుకువచ్చింది. ఇక ఇండియాలోనే 28 కోట్ల వరకు అందుకుంది. ఈ సినిమా 115 కోట్ల షేర్, 230 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసుకుంటుందంటున్నారు అనలిస్టులు. టాలీవుడ్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ దీన్ని అద్భుతంగా నిర్మించారు. రెండో రోజు 28 కోట్ల రేంజ్ కలెక్షన్స్ అందుకుంది. మూడో రోజు 30 కోట్ల రేంజ్ కలెక్షన్స్ దాటాయి. నాలుగో రోజు నేడు ఆక్యుపెన్సీతో 21 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 27% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మొత్తానికి ఈ సినిమాకి. తమిళనాట ఈ సినిమా 71% ఆక్యుపెన్సీ తొలి రోజు, రెండో రోజు కనిపించింది. ఇక మూడో రోజు, నాలుగో రోజు కూడా దాదాపు 50% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది అక్కడ. ఇక 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరింది ఈ సినిమా. ఇప్పటివరకు 125 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది ఈ సినిమా. స్టోరీ వైజ్ చూస్తే ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ అజిత్ ప్రపంచంలోనే పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఎన్నో ఏళ్లు చక్రవర్తిలా చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన అతను భార్య రమ్య త్రిషకిచ్చిన మాట కోసం నేర సామ్రాజ్యాన్ని విడి జైలుకు వెళ్తాడు. 17 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు రాగానే తన కొడుకు విహాన్ కార్తీక్ దేవ్ను చూసేందుకు భార్యతో కలిసి స్పెయిన్కి వెళ్తాడు. అయితే ఈలోపు ఏకేపై ఒక గ్యాంగ్ దాడి చేస్తుంది. దాని నుంచి త్రుట్లో తప్పించుకుంటాడు. మరోవైపు స్పెయిన్లో ఉన్న అతని కొడుకుని ఒక ముఠా కిడ్నాప్ చేసి డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యేలా చేస్తుంది. మరి తన కొడుకును కాపాడేందుకు ఏకే ఏం చేశాడు? అసలు తన కొడుకును టార్గెట్ చేసిన ముఠాకు ఏకేకు ఉన్న విరోధం ఏంటి? కొడుకును కాపాడడం కోసం మళ్ళీ తుపాకీ పట్టాడా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ. ఇది అజిత్ అభిమానుల కోసం తీసిన సినిమా. ఏకే గతాన్ని తను జైలుకు వెళ్ళడానికి వెనుకున్న కారణాన్ని పరిచయం చేసి నేరుగా అసలు కథలోకి తీసుకువెళ్ళాడు. జైలు నుంచి పారిపోవడానికి ఒక రౌడీ ముఠా ప్రయత్నించడం, వాళ్ళను అజిత్ అడ్డుకుని తనదైన శైలిలో చితక్కొట్టడం, ఈ ఇంట్రో ఫైట్ ఆద్యంతం తన అభిమానులకు ఫీస్ట్లా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించే ప్రయత్నం చేశాడు అజిత్ ఈ చిత్రంలో ఏకేగా రెడ్ డ్రాగన్గా 2 భిన్న కోణాలున్న పాత్రలు చాలా స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. సో మొత్తానికి అభిమానులకైతే ఫుల్ పండుగనే చెప్పాలి ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో.